బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జనసేన నేత నాగబాబుకు ఏపీ కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులు, రాజకీయ అంశాలతో పాటు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకార ముహూర్తంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే నాగబాబుకు కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసిన సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జనసేన జాబితాను సీఎం అందజేసే అవకాశం ఉంది. ఏపీ మంత్రివర్గంలోకి నటుడు నాగబాబు ఎప్పుడు వస్తారనే విషయం ఆసక్తి రేపుతోంది. ముందు మంత్రిగా చేర్చుకున్న తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తారా, లేకుంటే ఎమ్మెల్సీగా ఎన్నిక చేశాకే మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇచ్చేటువంటి మంత్రి పదవి విషయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలవనున్నారు. దీనికి సంబంధించి ఏ శాఖలు ఆయనకి ఇవ్వాలి, తర్వాత ముందుగా ఆయన ఎమ్మెల్సీ చేయాలా, ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలా, లేకుంటే మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ చేయాలా, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, దానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడాను ఈ రోజు చర్చించనున్నారు. ఇప్పటికే నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకోసం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రపోజల్ అయితేనేవి వీటన్నిటిని కూడాను పవన్ కళ్యాణ్ అంగీకరించడం జరిగింది. రాజ్యసభ ఇవ్వాలనేటువంటి విషయం మీద ఏదైతే ఇంకా చర్చలు జరిపారో ఆ చర్చలలో పవన్ కళ్యాణ్ కు నాగబాబును మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సలహా మేరకు ఆయన అంగీకారం కూడా తెలపడం జరిగింది. ఈ మేరకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా ఈ రోజు చర్చించనున్నారు. అయితే మంత్రి పదవి చేపట్టిన తర్వాత 6 నెలల్లోగా చట్టసభకు ఎంపిక కావాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మంత్రి పదవి తీసుకున్న తర్వాత 6 నెలల్లోగా ఆయనను ఎమ్మెల్సీగా చేయడమా, లేకుంటే కనుక ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం అనే దాని మీద చర్చ జరగనుంది. అయితే ఏ శాఖలు ఇవ్వాలనేది మటుకు ఇప్పటికే కొంతమేరకు అయితే కనుక స్పష్టత వచ్చినట్లుగా సమాచారం అందుతా ఉంది. దీని విషయం అయితే బయటకు పొక్కలేదు, కానీ ఏ అంశాల మీద ఏ శాఖలకు ఆయనకు ఇవ్వాలనే దాని మీద కూడా ఈ రోజు కొంతమేరకు అయితే కనుక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఇటీవల ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఏ పోస్టులు జనసేనకు కేటాయించాలనే దాని మీద కూడా ఒక లెక్క కూడా తేలే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కొంత తమ పార్టీకి చెందినటువంటి ఎవరైతే కనుక నాయకులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలను, వారి జాబితాను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ సమర్పించనున్నారు. అందులో ఏ శాఖలకు సంబంధించినటువంటి ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనే దాని మీద, ఎవరెవరికైతే ప్రాధాన్యత ఇవ్వాలనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. వీరి చర్చలో కొంత ఎవరెవరైతే జనసేన నాయకులకు ఈ నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటువంటి జాబితాలకు సంబంధించినటువంటి అంశం మీద చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి. విజయ్, అంటే నాగబాబు మంత్రివర్గంలో ఎంట్రీకి సంబంధించి ఇటు జనసేనలో కావచ్చు, టీడీపీలో కావచ్చు ఎటువంటి చర్చ నడుస్తూ ఉండే, అంటే ఎటువంటి శాఖ ఇవ్వాలని, లేదంటే ఎటువంటి శాఖ ఇస్తారు అంటూ ఒక చర్చ, ఊహాగానాలు ఏం వినిపిస్తూ ఉన్నాయి? నాగబాబు ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడాను ఇంతవరకు ఆయన చట్టసభల్లో ఎప్పుడే కానీ ఎంపిక అయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మంత్రివర్గ శాఖలు అయితే ఆయనకు కేటాయించే అవకాశమే లేదు. ఎందుకంటే కనుక ఆయనకు పరిపాలనా అనుభవం లేనందువలన ఆయనకు సినిమాటోగ్రఫీ కానీ ఇతర ఏవైనా కొన్ని శాఖలు కేటాయించే అవకాశం అయితే ఉంది. కీలకమైన శాఖలు అయితే కనుక ఆయనకు ఇచ్చే అవకాశం లేదని మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే పరిపాలనా అనుభవం లేనందువలన ఒకసారిగా ఆ కీలకమైనటువంటి శాఖలు అయితే నాగబాబుకి ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది. దీని విషయం మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి శాఖ అయితే జనసేనకు చెందినటువంటి మంత్రి దగ్గరే ఉంది కాబట్టి అది ఎటువంటి ఇబ్బందులు లేవు దాన్ని ఈయనకు కేటాయించడంలో. కాబట్టి ఈ సినిమాటోగ్రఫీతో పాటు మరికొన్ని శాఖలు అయితే కనుక కేటాయించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.